ఇక ఈరోజు ఎపిసోడ్‌లో వేద పార్టీ నుంచి ఇంటికొచ్చిన తర్వాత అప్పుడనగా బయలుదేరారు. యశోధర్ ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. అంతలోనే అక్కడికి యశోధర్ వస్తాడు. ఏంటి ఎవరి కోసం చూస్తున్నావు? నా కోసమేనా వెయిట్ చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు వేద అవును మీరు నాకన్నా ముందే బయలుదేరారు. మరి ఇంతవరకు రాలేదేమిటి అని అడుగుతుంది. అప్పుడు యశోధర్ అంటే ఏమనుకుంటున్నావు? నేను నీ కోసం దోమలు కుట్టించుకుంటూ కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేసి నీ ఫ్రెండ్ విన్ని నిన్ను వేరే కారులో పంపిస్తుంటే నీకు కనపడకుండా దాక్కొని అక్కడి నుంచి జంప్ అయి వచ్చేసాను అనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు వేద ఇప్పటి వరకు కార్ పార్కింగ్ దగ్గర ఉన్నది మీరేనా అని డౌట్ ఉంది, కానీ ఇప్పుడు మీరు క్లియర్ చేసేసారు అని అంటుంది. అప్పుడు యశోధర్ నేను నీ కోసం వెయిట్ చేశాను అనుకుంటున్నావా? ఇక్కడ ఎవరో తెలుసా? బెస్ట్ సీఈఓ. నేను నీకన్నా ముందే వచ్చేసాను అని అంటాడు. అప్పుడు వేద మరి నాకన్నా ముందు బయలుదేరితే మీరు ఇప్పటివరకు ఏం చేస్తున్నారో అని అడుగుతుంది. అప్పుడు యశోధర్ నేను ఖుషీకి ఐస్ క్రీమ్ తీసుకురావడానికని ఆగాను అని అంటాడు. మరి ఐస్ క్రీమ్ ఏది అని అడుగుతుంది. నేనే తినేశాను అని చెప్తాడు. మీరు తినేదేంటి? ఖుషీకి ఐస్ క్రీమ్ తెచ్చారు కదా అని అంటుంది. అప్పుడు యశోధర్ ఖుషి నిద్రపోతుంటుందని నేనే తినేశాను అని చెప్తాడు. అప్పుడు వేద మీరు అబద్ధం చెప్తున్నారని అంటుంది. దానికి యశోధర్ నేను అబద్ధం చెప్తున్నానా? నేనెవరో తెలుసా? బెస్ట్ సీఈఓ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వేద యశోధర్ని చూస్తూ అబద్ధం చెప్పడం కూడా రాదు మా శ్రీవారికి అని నవ్వుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హనీ టాక్స్.